ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. సార్ అసలు ఇప్పుడు వచ్చి మీరు ఎక్కడ మీ ఇంటర్వ్యూ కూడా నేను ఎక్కడ చూడలేదు, అసలు చాలా తక్కువ ఇచ్చినట్టు. సినిమా అనుకుంటే సినిమా నడిపించాలి, సినిమా అనుకుంటే సినిమా షూటింగ్ చేయించాలి, అంతేగాని ఫోర్గ్రౌండ్లోకి రావాల్సినంత నెసిటీ లేదు. వల్లభనేని జనార్దన్ గారని విజయ్ బాబునాయుడు గారి సన్నల్లో ఉన్నారు. ఆయన ప్రొడ్యూసరు, డైరెక్టరు. కొత్త వాళ్ళ కోసం అని చెప్పేసి అభినయ ఆర్టిస్ట్ అకాడమీ అని చెప్పేసి కొత్త అకాడమీ పెట్టారు. వేషాలు అడుక్కోవడం కంటే కూడా వేషాలు ఇప్పించే పొజిషన్కి వెళ్తే బెటర్ కదా మనం అని చెప్పేసి అని ఎమ్మటే ఐడియా వచ్చి జనార్దన్ గారి దగ్గరికి వెళ్ళి. సార్ ఇప్పుడు ప్రొడ్యూసర్గా మీరు నంది అవార్డు గెలుచుకున్నారు. మన సినిమాకి 4 అవార్డులు వచ్చినాయి నీకోసం సినిమాకి. బట్ అది కమర్షియల్లీ మిమ్మల్ని కొంచెం నిరాశపరిచిందా సార్? మొత్తానికి ఒక 27 lakhs వస్తుంది సినిమాకి. ఇది ఆంధ్ర సీడెడ్ నైజా 3 ఏళ్ళు కలిపి 27 lakhs వస్తుంది. మనం రిలీజ్ చేయాలంటే ఇంకో 30 lakhs దాకా కావాలి. మన దగ్గర డబ్బులు లేవు. అది పక్కన పెడితే మన అప్పులు తెచ్చాము. అది రవితేజ గారిని సోలోగా ఇంట్రడ్యూస్ చేసిన సినిమా. ఇప్పుడు ఆయన మాస్ మహారాజా, ఇది ఒక పెద్ద స్టార్ అవుతాడు ఫ్యూచర్లో అని ఖచ్చితంగా ఏమన్నా అనిపించిందండి? అంటే జనార్దన్ గారు నేను కూర్చొని ఆ సాంగ్స్, దాని తర్వాత ఆయనకి కొంచెం ఎమోషనల్ సీన్స్ ఉండే చాలా. అవన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా అంటే మనం ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వెళ్ళాం కాబట్టి ఎవరికి కూడా సరిగ్గా పేమెంట్స్ కూడా ఇవ్వాల. రవితేజ గారికి అయితే అసలు ఇచ్చాం లేదు కూడా డౌట్ నాకు గుర్తులేదు. మీకు ఇంకేం ఆశలు, కోరికలు అంటే సాధించాలనే ఆశయం ఏముంది సార్? ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి చేయాలి, అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలి. అందరూ ఒక నెగిటివ్ అనుకుంటున్న పర్సన్ బయోపిక్ అది. రైజ్ ఆఫ్ ది కింగ్ ఫస్ట్, తర్వాత డౌన్ ఫాల్ ఆఫ్ ది కింగ్ సెకండ్, ఇది అట్లా తీసుకొని రెడీ చేసాము. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో బేసికల్లీ మనకి తెలుసు కదా, జవాన్ అనేవాడు బోర్డర్ దగ్గర ఉంటాడు. ఆయన పాపం సరిగ్గా నిద్రపోడు. వాళ్ళు సరిగ్గా నిద్రపోకపోతే మనం ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాం అనమాట. సేమ్ కైండ్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా కొంతమంది జవాన్లు ఉంటారు. ఏంటంటే వాళ్ళకి పాపం ఎప్పుడు చూసినా స్ట్రెస్, సరిగ్గా నిద్ర ఉండదు, ప్రశాంతంగా ప్లేట్లో అన్నం పెట్టుకుని తినే పొజిషన్ కూడా ఉండదు. బట్ వాళ్ళే సినిమా అంతా వెన్నుముక్కలా ఉంటారనమాట. ఇండియాకి వెన్నుముక్క ఎలాగో వాళ్ళు కూడా సినిమాకి వెన్నుముక్కలా ఉంటారనమాట. బట్ ఎక్కడ కూడా వాళ్ళకి క్రెడిట్స్ అనేవి దక్కవు. వాళ్ళనే ప్రొడక్షన్ మేనేజర్లు లేదా ప్రొడక్షన్ కంట్రోలర్లు అంటారనమాట. అలాంటి ఒక సీనియర్ ఆయన ప్రొడ్యూసర్ కూడా గంటా శ్రీనివాస్ గారు అనమాట. చాలా సినిమాలకి ఆయన ప్రొడక్షన్ మేనేజర్ కింద వర్క్ చేశారు. సరిగ్గా నిద్రపోయిన సందర్భాలు కూడా లేవన్నమాట. ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో సినిమాలకి ఆయన బ్యాక్ బోన్లా నిలిచారనమాట. ఆయనతో ఇప్పుడు మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, బాగున్నారు సార్? బాగున్నాను సార్. అసలు ఇప్పుడు వచ్చి మీరు ఎక్కడ మీ ఇంటర్వ్యూ కూడా నేను ఎక్కడ చూడలేదు, అసలు చాలా తక్కువ ఇచ్చినట్టు. అంటే మనం యాక్చువల్గా చెప్పాలంటే మనం సినిమా అనుకుంటే సినిమా నడిపించాలి, సినిమా అనుకుంటే సినిమా షూటింగ్ చేయించాలి, అంతేగాని ఫోర్గ్రౌండ్లోకి రావాల్సినంత నెసిటీ లేదు, పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు బేసిక్గా ఫస్ట్ నుంచి. అంటే మీకు ఇప్పుడు చూస్తూ ఉంటారు కొన్నిసార్లు ఏంటంటే క్రెడిట్స్ అనేవి కొంతమందికి బాగా దక్కుతూ ఉంటాయి. వాళ్ళ కష్టం తక్కువ, క్రెడిట్స్ ఎక్కువ ఉంటాయి. మీలాంటి వాళ్ళది ఏంటంటే ఇప్పుడు కష్టం చాలా ఉంటుంది. బికాజ్ ఒక సినిమా సెట్స్లోకి ముందెళ్ళేది మీరే, సెట్స్లో అందరూ వెళ్ళిపోయాక తిరిగి వచ్చేది మీరే. మధ్యలో ఏ ఇష్యూ వచ్చినా, అది వెదర్ న్యాచురల్గా ఏదైనా జరిగినా కూడా మీరే అన్ని దగ్గరుండి చూసుకోవాలి. సరిగ్గా టైంకి తినే సిచ్యువేషన్ ఉండదు, టైంకి నిద్రపోయే సిచ్యువేషన్ ఉండదు. ఏ రోజు నాకు తెలిసి మీరు మొబైల్ సైలెంట్లో పెట్టుకుని పడుకుని కూడా ఉండరు. సో ఇన్ని కష్టాలు ఇంత అలా ఉండి మీరు ఎందుకు సార్ క్రెడిట్స్ కోరుకోరు? అంటే మన డ్యూటీ మనం చేసాం అనుకుంటాను ఎప్పుడు కూడా. ఈ డ్యూటీ నాకు అప్పచెప్పారు, అది నేను పర్ఫెక్ట్గా చేయాలి. అంతమటికి షూటింగ్ పర్ఫెక్ట్గా జరగాలంటే మనం పర్ఫెక్ట్గా పనిచేస్తే షూటింగ్ సరిగిపోతుంది ఆటోమేటిక్గా. అంతేగాని దానికి ఇప్పుడు నా డ్యూటీ నేను చేసే కదా. ఇప్పుడు నేను అనేవాడిని సరిగ్గా పని చేయకపోతే ఈ షూటింగ్ జరగదు కదా. ఆటోమేటిక్ నా క్రెడిట్ వచ్చినట్టే. ఇవాళ షూటింగ్ 7 గంటలకు స్టార్ట్ చేద్దామని చెప్పేసి 7 గంటలకు స్టార్ట్ చేసాము అనుకోండి, అది నా క్రెడిటేగా. ఒకళ్ళు చెప్పకపోవచ్చు, కొంతమంది ఏంటంటే ఓపెన్గా చెప్తారు ఇది శ్రీనివాస్ వాళ్ళు చేశారు అని, కొంతమంది చెప్పరందువల్ల మనకు వచ్చిన నష్టం ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా చూసి నన్ను ఇంకో సినిమా పిలుస్తున్నారు. నా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దాకా ఏ ప్రొడక్షన్ కంపెనీకి వెళ్ళి నేను మీ సినిమా చేస్తానండి, నాకు సినిమా ఇవ్వండి అని చెప్పి అడిగింది లేదు ఇప్పుడు దాకా, ఇప్పటి వరకు. మరి ఇంకోటి నన్ను పిలుస్తున్నారంటే ఇది ఈ సినిమా ఎలా చేశారు చూసాక నన్ను పిలిచేది, నా గురించి ఎంక్వైరీ చేసాను నన్ను పిలిచేది. ఎంక్వైరీ చేసుకోకుండా నన్ను పిలవరు కదా, నేనేంటో తెలియకుండా. అంతే. ఆల్మోస్ట్ 35 సంవత్సరాలు దాటి ఉంది కదా సార్ మీ కెరియర్. అంటే యాక్చువల్ చెప్పాలంటే నేను 88లో వచ్చాను. 88లో 88 నుంచి చేసుకుంటూ ఉన్నాము రకరకాలుగా.
రకరకాల పోస్టులు, అది ప్రొడక్షన్ మేనేజరా, ప్రొడక్షన్ కంట్రోలరా, ఇంకోటి పక్కన పెడితే వర్క్ చేస్తూ ఉన్నాం అప్పటి నుంచి. సో స్టార్టింగ్ సార్ ఎందుకు సార్ అసలు అంటే ఇప్పుడు రోజులు వేరు, ఇప్పుడు అందరూ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలి అనేది ప్రతి ఒక్కరికి లోపల ఉంటుంది, ఒక ఆశ, ఒక ఇంట్రెస్ట్, అవన్నీ పైగా ఈజీ కూడా అయింది ప్లాట్ఫామ్. ఒకప్పుడు 88 అంటే ఆ రోజుల్లో అసలు ఎలా ఉండేవో కూడా సిచ్యువేషన్స్ మనం ఊహించలేం. మీకు చిరంజీవి లాంటి వాళ్ళు ఆ టైంలో, చిరంజీవి గారు అనే పేరు ఇప్పుడు ఇంత మెగాస్టార్, ఇండస్ట్రీకి మెగాస్టార్ అన్నాం, ఆ టైంలో ఎంతమంది ఎంత ముందుకు రాలేదు. నిజం చెప్పాలంటే ఆయన వచ్చారు. సార్ మీరు ఎందుకు వచ్చారు అసలు, మీకు దేని మీద ఇంట్రెస్ట్ అసలు? అంటే దేని మీద ఇంట్రెస్ట్ అనేది పక్కన పెడితే అసలు నేను మద్రాసు వెళ్ళాను ఏఎంఐ చదువుదామని. యాక్చువల్లీ విజయవాడ చదువుతున్నాను, విజయవాడ ప్రాపర్ కోచింగ్ లేదని చెప్పేసి మద్రాసు వెళ్ళాను. SIET అని చెప్పేసి ఉంది, ఇప్పుడు కృష్ణారెడ్డి గారు అని చెప్పేసి సింధూర్పో కృష్ణారెడ్డి అంటారు, వాళ్ళు ఇన్స్టిట్యూట్ పెట్టారు ఒకటి అప్పుడు అక్కడ, దాంట్లో వెళ్ళేవాడిని. మ్యాక్సిమం 12 దాకా క్లాసులు ఉంటాయి మ్యాక్సిమం, దాని తర్వాత క్లాసులు ఉండవు, ఫ్రీ టైం మొత్తం. నాకు పేపర్ చదివే అలవాటు, నవల్ చదివే అలవాటు ఉంది, అది రోజు చదవలేంగా, ఈ బోర్ కొడతా ఉంది. సినిమాలకి షికార్లు తిరిగి అలవాటు మనకి ఫస్ట్ నుంచి లేదు, ఇది పని ఉంటే వెళ్తాం, పని లేకపోతే వెళ్ళాం. నేను అందరూ విజీపీ బీచ్కి చాలాసార్లు వెళ్ళారు, నేను అసలు ఎప్పుడు దాకా వెళ్ళలేదు, ఓరో షూటింగ్ నిమిత్తం వెళ్ళాను తప్పితే అక్కడికి, అంతకని చూద్దామని ఇప్పుడు వెళ్ళలేదు. ఇక అలాంటి హ్యాబిట్లు ఉండి నాకు మరి ఎట్లా బోర్ కొడుతుంటాయేమో. అప్పుడే కరెక్ట్గా వల్లభనేని జనార్దన్ గారని విజయ్ బాబునాయుడు గారి సన్నెల్లో ఉన్నారు, ఆయన ప్రొడ్యూసరు, డైరెక్టరు, పారిపోయిన ఖైదీలు, తోడు నీడ, అమ్మాయి చక్రవర్తి ఇలాంటి సినిమాలను తీశారు. ఆయన కొత్త వాళ్ళ కోసం అని చెప్పేసి అభినయ ఆర్టిస్ట్ అకాడమీ అని చెప్పేసి కొత్త అకాడమీ పెట్టారు. దాంట్లో ఒక చోటకు వచ్చేసి నేర్చుకోవాలంటే వాళ్ళకి ఎక్స్పెండిచర్ ఎక్కువైందని చెప్పేసి ఆయన ఏం చేశారంటే త్రూ అవుట్ ఏపీలో బ్రాంచ్లు పెట్టేసి అక్కడ ఎవ్రీ సాటర్డే సండే కోచింగ్ ఇచ్చేట్టుగా పెట్టారన్నమాట. పెట్టినప్పుడు సరే అది నేను యాడ్ చూశాను, ఆంధ్రజ్యోతిలోనూ సితారా ఎక్కడో చూశాను, నేను ఆంధ్రజ్యోతిలో అనుకుంటా, చూసి వెళ్ళి అక్కడ చాలా తక్కువ ఫీజు కూడా, నామినల్ 250 ఎంత ఉంది ఫీజు, దాంట్లో జాయిన్ అయిపోయాను. ఇక మామూలుగా సాటర్డే సండే వెళ్ళేవాడిని, కోచింగ్ తీసుకున్నాను, అయిపోయింది, కోచింగ్ పీరియడ్ అయిపోయింది. దాని తర్వాత స్టిల్స్ ప్రోగ్రాము, తర్వాత వీడియో ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. ఇక వేషాల కోసం తిరగాలి అంతే. అంటే ఇక మనం అన్ఎంప్లాయ్ అయిపోయాం, ట్రైనింగ్ అయిపోయింది, అన్ఎంప్లాయ్ అయిపోయాం అక్కడ. సరే తిరుగుతున్నాము, అసలు ఎలా అప్రోచ్ తెలియట్లేదు. జనార్దన్ గారు రకరకాల ట్రై చేస్తున్నారు. జనార్దన్ గారు ఎంతమంది ట్రై చేస్తారు, దగ్గర 1000-1200 మంది ఉంటారు మెంబర్స్ దాంట్లో, అంటే త్రూ అవుట్ అన్ని బ్రాంచెస్లో. చూశాను, దీనికంటే కూడా ఇలా ఉంటే బెటర్ కదా, అంటే ఐ మీన్ వేషాలు అడుక్కోవడం కంటే కూడా వేషాలు ఇప్పించే పొజిషన్కి వెళ్తే బెటర్ కదా మనం అని చెప్పేసి అని ఎమ్మటే ఐడియా వచ్చి జనార్దన్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను యాక్టింగ్ మానేస్తానండి, మేనేజర్గా జాయిన్ అవుతాను మీ దగ్గర అన్నాను. అదేంటి అన్నాడు. అదేంటంటే ఇంతమంది ఉన్నారు వేషాల కోసం తిరిగేవాళ్ళు, వాళ్ళలో నేను కూడా అయిపోతాయి కదా, అలా కాకుండా వాళ్ళకి వేషాలు ఇప్పించే పనిలో నేను ఉండా అనుకోండి, కొంచెం వాళ్ళకి నేను హెల్ప్ చేసినట్టు అయింది, ఇక నా కెరీర్ కూడా ఇలా మలుపు తిరిగినట్టు అయింది అన్నాను. అంటే సరే అన్నాను. జీతం ఎంత కావాలన్నాను. ఎంత అడగాలో తెలియదు మనకి. నాకెంత మ్యాన్షన్ ఉండేవాళ్ళు, ఇప్పుడు మ్యాన్షన్కి నెలకి 175 రూపాయలు మ్యాన్షన్ ఖర్చు. మ్యాన్షన్ అంటే అది ఈ రూమ్ ఉంటే రూమ్లో 2 బెడ్లు 3 బెడ్లు అట్లా, ఇప్పుడు హాస్టల్స్ లాగా. ఇప్పుడు హాస్టల్స్, ఇప్పుడు మనం హాస్టల్ పీజీలు అంటున్నాం కదా, అక్కడ మ్యాన్షన్ అంటారు, అలా ఉండేది. సరే ఇక మీ ఇష్టం అన్నాను. 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. 1000 రూపాయలు ఏం చేసుకోవాలి అని ఫీలింగ్ మనకి. 150 దానికి బద్ది, ఇక భోజనానికి దానికి ఇవన్నీ కూడా చాలా మిగులుతుంది అని ఓకే అన్నాను నేను. అలా ఆయన దగ్గర జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయి అప్పుడే కేఎస్ విశ్వనాథ్ గారి దగ్గరికి, జంజాల గారి దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, డైరెక్టర్లు అందరి దగ్గరికి వెళ్ళి ఈ ప్రమోషన్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు అన్నమాట. అలా నాకు ఎంట్రీ అయిపోయింది దీంట్లోకి. అలా చేస్తున్నప్పుడు విజయ్ బాపిరెడ్డి గారు వైజాగ్లో దొంగ కోళ్ళ సినిమా స్టార్ట్ చేశారు. ఇక మన ఆర్టిస్టుల ప్రమోషన్కి, దాని తర్వాత ప్రొడక్షన్ కూడా నన్ను ఉంటే బాగుండేది అని అంటే, నేను కాదులేండి అని చెప్పేసి ఇద్దరం వెళ్ళాం, జనార్దన్ గారు నేను. సరే నేను మామూలుగా నా వర్క్ నేను చేసుకునేవాడిని. ఇక అలా సినిమా అయిపోయింది. దాని తర్వాత రిటర్న్ వద్దాం అందరూ వెళ్ళిపోతున్నాం. రిటర్న్ వద్దాం అనుకున్న టైంలో బెనర్జీ గారు అంటే కేఎస్ రామారావు గారు బ్రదరు, వాళ్ళు ముచ్చిమంత ముద్దని సినిమా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే నాకు నవల చదివి ఉంటాను నేను, ముచ్చిమంత ముద్దని, ఎండమూరి గారు గారిది. అది ఎక్స్ట్రాడినరీ నవల, నాకు బాగా నచ్చింది. ఈ సినిమా చేస్తున్నాము నువ్వు ఉండు అని చెప్పేసి అన్నారు ఆయన, బెనర్జీ గారు.
లేదండి జనార్దన్ గారు చెప్పాలండి. జనార్దన్ గారు సరే ఉండవా బాబు, మొత్తం తిరిగావు కదా, వైజాగ్ లొకేషన్ అని తెలుసు, ఉండమన్నారు. ఇంకో కారణం ఏంటంటే నాకు ఆ నవల చదివా కదా, దాంట్లో కంటెంట్ బాగా నచ్చి అసలు దీన్ని ఎలా తీస్తారు అంటే ఒక సీన్లో ఏమైందంటే రాజేంద్ర ప్రసాద్ చేయి పోయింది, చెయ్యి నరుక్కుంటాడు, మళ్ళీ చేయి వచ్చింది. అలా ఇలాంటి సీన్లు ఎలా తీస్తారు అని చూడాలని ఇంట్రెస్ట్ తోటి దాంట్లో సీతాను, రాజేంద్ర ప్రసాద్, తర్వాత రవిరాజ్ ప్రిన్సెట్ గారు డైరెక్టరు, లోక్ సింగ్ గారు కెమెరా, ఎలా చేస్తారో చూడాలని చెప్పేసి అలా ఉండిపోయాను. ఆ సినిమా అంతా అయిపోయింది, బాగా ఎంజాయ్ చేశాను నేను. అంటే వర్క్ కంటే కూడా ఆ షూటింగ్ చూస్తూ అబ్జర్వ్ చేసినలో నాకు రవిరాజ్ ప్రిన్సెట్ గారు మంచి టెక్నీషియన్, బాగా చేస్తారు ఆయన. అలా ఉండిపోయాను. అలా అక్కడ అయిపోయిన తర్వాత ఈయన వద్దాం అనుకుంటే ఇంకి రేల్ నరసింహ గారి సినిమా జరుగుతుంది, పూలరంగడు అని, అబ్బుల్ గారి సినిమా, దాంట్లో కూడా రాజేంద్ర ప్రసాద్ అని హీరో. ఇక్కడ రాజమండ్రిలో షూటింగు, నువ్వు అక్కడికి వెళ్ళి అని చెప్పి అన్నారు జనార్దన్ గారు. సరే అక్కడికి వెళ్ళాను. రాజేంద్ర ప్రసాద్ గారు, అందరూ రజనీ అనుకుంటే హీరోని గుర్తులేదు, రజనీ, అది అయిపోయింది. షెడ్యూల్ అయిపోయింది, బయలుదేరుతా అనుకుంటే టైంలో కరెక్ట్గా ఈవీవి గారు, శ్రీనివాసు రాజమండ్రిలో ఉన్నాడంట కదా, ఉంటే అక్కడ ఉండమని చెప్పండి, మేము వెళ్తున్నాం అక్కడికి షూటింగ్ అని చెప్పేసి ఆయన వచ్చారు. జంజల్ గారి సినిమా హై హై నాయకని, నరేష్ హీరో. ఇట్లా ఇక ఆ సినిమా మళ్ళీ ఫిట్ డేస్ చేశాను. ఈ విధంగా దగ్గర దగ్గర 3 months దాకా నేను బయట ఉండిపోయాను. సరే వచ్చేసి మళ్ళీ చెన్నైకి వచ్చిన తర్వాత అప్పుడు వచ్చేసాను, ఇక చదువుకోవాలి నేను. అంటే నాకు సెక్షన్ ఏ అయిపోయింది, ఏఎంఐలో సెక్షన్ బి చదువుకోవాలి. ఇక చదువుకుందాం అని చెప్పేసి బుక్ ఓపెన్ చేస్తే X+Y² ఎంత అంటే ఎంత దెబ్బ అని ఆలోచించాల్సిన పొజిషన్ వచ్చింది. అమ్మో ఈ కష్టమైంది, మనం మళ్ళీ ఏబీసీలు నేర్చుకొని చదవాలంటే కష్టమైంది అని చెప్పేసి టోటల్గా పక్కన పెట్టేసి ఈయన దీంట్లోనే దిగిపోయాయి అనమాట. అది నా ప్రస్థానం. బట్ లోపల అనిపిస్తూ ఉంటుంది కదా, అంటే మీరు ఆర్టిస్ట్ అవుదాం అనేది లోపల ఒక కోరిక ఉంది, ఆశ ఉంది. మరి అది ఎప్పుడొకప్పుడు ఉంటుంది కదా సార్, లోపల పొడుస్తూ ఉంటుంది కదా, నేను ఎప్పుడొకప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలి మధ్యలో, బికాజ్ మీ సినిమాలన్నీ మీ చేతి మీద వెళ్తూ ఉంటాయి. ఏదో ఒక సినిమాలో నేను కొంచెం మంచి అంటే అట్లా నేను చేసే ప్రతి ఒక్క సినిమాలో కూడా వేషం వచ్చేది నాకు. కానీ అంటే మా ప్రొఫెషన్ అది కాదనుకున్నాం కదా, ఫస్ట్ అది కాదనుకున్నాం, ప్రొఫెషన్ మార్చుకున్నాం. అందుకని నేను వేయనని చెప్పకుండా ఫస్ట్ మా రంగారావు గారు కానీ వాళ్ళు కానీ ఈ వేషం నువ్వే అనేవాళ్ళు. సరే అనేవాడిని. సరే అని చెప్పేసి ఎవరు ఇంట్రెస్ట్గా తిరుగుతున్నారు వేషాల కోసం అని చెప్పేసి వాళ్ళు పిలిచేవాడిని. నేను పిలిచి వాళ్ళకి వేషం ఇప్పించేవాడిని. లాస్ట్ మినిట్లో ఏమండి నాకు కుదిరేట్లేదులేండి, మళ్ళీ ఇబ్బంది అయింది అని చెప్పేసి, ఇదిగోండి ఇతను చేస్తాడు బాగా అని చెప్పేసి అతనికి ఇప్పించేవాడు వేషం. అంతేగాని నేను ఎప్పుడు కూడా చేయలేదు. కాదు అప్పటికి కూడా ఒక 2-3 సినిమాల్లో అబద్ధర్మంగా చేయాల్సి వచ్చింది. అందుకే ఆ టైంకి అనుకున్న ఆర్టిస్ట్ రాక సర్లే అని చెప్పేసి చేసే తప్పితే అంతేగాని ఇప్పుడు లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ మీడియా అది స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇంటర్వ్యూ వాళ్ళు అడుగుతూ ఉంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు చెప్పానంటే నా ఫీలింగ్ ఏంటంటే ఏమో మనం ఇంటర్వ్యూస్ ఇస్తూ అవి మళ్ళీ మనం చూసుకున్న తర్వాత స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత మళ్ళీ మనకి డైవర్షన్ వచ్చిద్దామో వద్దు అని చెప్పేసి అని అసలు ఆ జోలికి వెళ్ళకూడదు అనుకొని అది వెళ్ళలేదన్నమాట నేను. అందుకే నేను ఎప్పుడు కూడా ఈ బ్యాక్ ఆఫ్ ది కెమెరా ఉండో తప్పితే ఫోర్గ్రౌండ్లోకి ఎప్పుడు రాలేదు నేను. సో మీరు ముందు నుంచి త్యాగం చేసేద్దాం, త్యాగజీవిగానే బ్రతుకుదాం అని ఫిక్స్ అయిపోయారు మైండ్లో. అంటే వద్దు డైవర్షన్ వద్దు, ఏది ఫిక్స్ అయ్యామో అదే చేసుకుందాం అని చెప్పి. అంతేగా ఎక్కడ అంతే 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 సూపర్. దాంట్లో మన సాటిస్ఫాక్షన్ ఉంది. ఇది ఎందుకు ఇంకా సార్ ఇప్పుడు ప్రొడ్యూసర్గా మీరు నంది అవార్డు గెలుచుకున్నారు. ఇప్పుడు మన సినిమాకి 4 అవార్డులు వచ్చినాయి నీకోసం సినిమాకి. బట్ అది కమర్షియల్లీ మిమ్మల్ని కొంచెం నిరాశపరిచిందా సార్? లేదు. అంటే యాక్చువల్గా దానికి చిన్న ఇది చెప్తాను. అది వేరే వాడు స్టార్ట్ చేశారు సినిమాని. నేను అంతకుముందు ప్రియమైన శ్రీవారు అనే సినిమాకి నేను ఫైనాన్స్ ఇచ్చాను. ఫైనాన్స్ ఇస్తే అది చాలా ప్రాబ్లమ్స్ వల్ల అది నాకు డబ్బులు సరిగా ఇవ్వలేదు వాళ్ళు. నాకేదో నోట్ రాసి ఇచ్చారు, మరి పలానప్పుడు ఇస్తామని చెప్పేసి. సరే నేను కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొచ్చే సినిమాకి. సరే ఇవన్నీ జరిగిన తర్వాత ఎందుకులే అని చెప్పేసి నేను విత్డ్రా చేసుకున్నాను. సినిమా రిలీజ్ అయిపోయింది. వాళ్ళు అంజిరెడ్డి అని ఉన్నాడు ఈ పార్ట్నర్స్లో. అంజిరెడ్డి ఏం చేశాడంటే సీను వైట్లతోటి నీకోసం అనే సినిమా మొదలుపెట్టాడు. సరే నేను ఆఫీస్కి వెళ్ళి వస్తుండేవాడిని, డబ్బులు ఇవ్వాలి కదా, రమ్మనేవాడు, వెళ్ళేవాడిని. అంతే నాకు 10 లక్షలు ఇవ్వాల్సి ఉంటే అప్పుడులోనే 98లో 10 లక్షలు ఇవ్వాల్సి ఉంటే వెళ్ళినప్పుడు 2000, 3000, 4000 ఇచ్చేవాడు. సరే జామనీళ్ళు ఎంత కొంత ఇచ్చాడు అనుకున్నాను. అది వాళ్ళు సినిమా ఆగిపోయింది మధ్యలో.
పార్ట్నర్స్కి వాళ్ళకి అండర్స్టాండింగ్ కుదరకు లేదా ఎందుకో తెలియదు, నేను ఎప్పుడు అడగలేదు. అయిపోయింది అంతే. ఇక జనార్దన్ గారి దగ్గరికి వచ్చింది సినిమా. జనార్దన్ గారు చూశాడు సినిమా, నన్ను కూడా చూడమన్నారు. నన్ను కూడా చూడమని నేను చూశాను సినిమాని. చూస్తే ఓకే పర్లేదు అనిపించింది. లేదు శ్రీనివాస్ బాగుండేది, ఇది ఇలా చేద్దాం అలా చేద్దాం, దీన్ని మారుద్దాం, మొత్తం స్క్రీన్ ప్లే కొంచెం షఫిల్ చేద్దాం, మనం శ్రీను మనవాడే కదా, వాడికి లైఫ్ అయ్యింది, చేద్దాం అన్నాడు. సరే సార్ అన్నాను. సరే సార్ అంటే సరే నీ పేరు మీద పెట్టుకోది సినిమా అని అన్నాడు. సార్ నా పేరు ఎందుకు మీ పేరు పెడదాం అన్నాను. లేదు నీ పేరు మీద పెట్టుకో అన్నాడు. సరే అన్న. అంజిరెడ్డి వచ్చాడు. గంట గారు సినిమా మీ పేరు మీద చేయమన్నారు అగ్రిమెంటు జనార్దన్ గారు, అందుకని మీరు అగ్రిమెంట్ ప్రిపేర్ చేయండి, నేను వస్తా అన్నాడు. ఏమయ్యా నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు అగ్రిమెంట్ ప్రిపేర్ చేసి తీసుకొస్తే నేను సంతకం పెట్టి తీసుకుంటాను అన్నాడు. అది మీరు ఇంతే చెప్తారు సార్, మీరు కూడా ఇంతే చెప్పటం కాదు, సరదా చెప్పటం కాదు, సీరియస్గా చెప్తున్నాను, నా దగ్గర డబ్బులు లేవు, దీనికి 200 ఖర్చు అయ్యేది, 200 నా దగ్గర లేవు, నువ్వు చేసి తీసుకొస్తా అన్నాడు. సరే సార్ అని చెప్పేసి వెళ్ళాడు, అగ్రిమెంట్ తీసుకొచ్చాడు. వాళ్ళందరి దగ్గరికి మిగతా పార్ట్నర్స్ దగ్గర నెలలో నువ్వు సంతకాలు పెట్టించురా అన్నాను. సంతకాలు పెట్టించుకొని వచ్చాడు. నేను సంతకం పెట్టాను, అగ్రిమెంట్ తీసుకున్నాడు. సరే ఒక 200 ఇంటివి అన్నాను. ఏంటన్నాడు, నీ సినిమా మళ్ళీ మొదలు పెట్టాలి కదయ్యా, ఆ 200 మొదలు పెట్టాలి, నేను 200 ఇవ్వన్నాను. ఊరుకోండి సార్ మీరు అన్నాడు. నిజంగా ఇవ్వన్నాను. 500 ఇచ్చాడు. వద్దు నేను 200 చాలే అని చెప్పేసి 200 తీసుకున్నాను. అలా ఆ సినిమాని మొదలుపెట్టాము. మన దగ్గర డబ్బులు లేవు, ఎక్కడ మనకి డబ్బులు దొరికితే అక్కడ తీసుకొచ్చేసి మనం షూటింగ్ చేయడమే. దీనికి ఫస్ట్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకి. ఫస్ట్ ఒక సాంగ్ అయిపోయింది అప్పటికి, ఒక సాంగ్ షూటింగ్ కూడా అయిపోయింది. ఇంకా సాంగ్స్ చేయాలి. ఇక సత్యమూర్తి గారికి ఫోన్ చేశారు జయంత్ర గారు, వాళ్ళంతా బాగా ఫ్రెండ్స్. ఫోన్ చేసి అబ్బాయిని వెళ్ళమంటే లైన్లో పిలిచారు. సరే ఓకే వర్త్ఫుల్ 100% వర్త్ఫుల్ క్యాండిడేటే కానీ నో డౌట్ దాంట్లో, కానీ మా బడ్జెట్ అంత లేదు. సరే మన బడ్జెట్కైనా ఆయన కుదరదు అంటున్నాడు. ఎట్లా అనుకుంటే సరే తర్వాత వద్దాలని చెప్పాను నేను. అప్పుడు చంద్ర సిద్ధార్థ ఉన్న డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆయన వాళ్ళ బ్రదర్ కృష్ణమోహన్ ఉన్నాడు, వాళ్ళు ఒక సాంగ్స్ తీసుకొచ్చి వినిపించారు నాకు. బాగుండే అనిపించింది. బాగుండటం ఒకటి అనేది పక్కన పెడితే మనకి ఏదైతే మన సబ్జెక్ట్ ఉందో దానికి కరెక్ట్ యాప్ట్ ఉండే సినిమా సాంగ్స్. అమ్మ బాగుండే బాబు అనుకుని జనార్దన్ గారికి ఇచ్చాను. జనార్దన్ గారు అన్నారు సార్ 2 రోజులు 3 రోజులు విన్నాము, పర్ఫెక్ట్గా ఉండే, ఇది ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇది ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పి అనుకున్నాము. సాంగ్స్ సూపర్గా ఉండే సాంగ్స్. ఇక నా సాంగ్స్ తీసుకున్నాం మేము. శ్యామ్ అని ప్రొడ్యూసర్, నా ఫ్రెండ్ నేను, వేణు హీరోగా, చంద్రసిద్ధార్థ డైరెక్షన్లో ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్గా వాళ్ళు సినిమా స్టార్ట్ చేశారు. అది అనివార్య కారణాల వల్ల ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత డైరెక్టర్ మారారు, మ్యూజిక్ డైరెక్టర్ మారి, వందే మాత్రం శ్రీనివాస్ వచ్చాడు ఆ సినిమాకి. దాని తర్వాత విజయ్ భాస్కర్ డైరెక్టర్ అయ్యాడు దానికి, ఆ సినిమాకి. అదే స్వయంవరం సినిమాగా రూపుదిద్దుకుంది. అయితే ఆ సాంగ్స్ మేము తీసుకొని మేము షూట్ చేసుకొచ్చాం. వచ్చిన తర్వాత ఇక వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, అప్పుడు కొంచెం డబ్బులు ఇచ్చాను నేను, మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. ఇక డబ్బులు ఇవ్వాల్సి మన దగ్గర డబ్బులు లేవు. నేను అదిగో ఇదిగో అని చెప్తున్నాము, ఏదో వస్తాయి అనుకుంటున్నాము, ఇక రావట్లేదు, డబ్బులు ఇవ్వలేదు వాళ్ళకి. ఓ రోజు వేణు వచ్చేసి సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు, వాళ్ళ 10వ తారీఖు లోపుగా మీరు డబ్బులు ఇవ్వకపోతే మీరు ఎంతమంది ఇచ్చిన 75,000 మొత్తం 1.5 మాట్లాడుకున్నాం. ఎంతమంది ఇచ్చిన 75,000 ఎంత ఉంది గుర్తులేదు, ఫిగర్ కరెక్ట్ గుర్తులేదు. అది 4 ఫీట్ అయిపోయింది, మళ్ళీ మొత్తం డబ్బులు ఇవ్వాల్సింది మీరు, అప్పుడే నేను నా స్పూల్ ఇస్తాను సాంగ్ది అని అన్నాడు. ఆ టైం చూద్దాం కానీ అని చెప్పేసి అన్నా. అయిపోయింది, డబ్బులు లేవు, మా దగ్గర ఇవ్వలేదు. ఈసారి తర్వాత డబ్బులు వచ్చినప్పుడు నేను కబుర్ చేశాను. ప్రభు అనే ఆర్టిస్ట్ ఉన్నాడు, కబుర్ చేశాను. కబుర్ చేస్తే వచ్చి డబ్బులు తీసుకెళ్ళంటే వచ్చాడు. వచ్చేసి వద్దన్నాడు ఈ డబ్బులు అయితే, మొత్తం డబ్బులు మళ్ళీ ఏమన్నాడు అన్నాడు. అంటే ఎత్తామయ్యా మొత్తం డబ్బులు అన్నాను. లేదు ఏమనంటున్నాడు అన్నాడు. సరిపో అన్నా అనేసి ఆర్పి పట్నాయక్ కబుర్ చేశాను. కవర్ చేస్తే వచ్చాడు. అంటే ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనకి చేసిన సాంగ్ నీకోసం టైటిల్ సాంగ్. ఓకే, అది చాలా ఫేమస్ అయింది కదా. అవును. అది ఓ రోజు సాంగ్ ప్రిపేర్ అయ్యాను, ట్యూన్ ప్రిపేర్ అయ్యాను అని వస్తా అన్నాడు. సరే రమ్మన్నా. వచ్చాడు ఆఫీస్కి, ఇక్కడ ప్రగతినగర్లో ఉండేది మా ఆఫీసు. మొత్తం వంటర్ అనమాట. ఫస్ట్ టైం నేను టేబుల్ మీదే దర్వేస్తూ ట్యూన్ ఇచ్చాడు. చాలా బాగుంది అనిపించింది. సరే ఏమంటే సాహితీ అనే రైటర్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆయన పిలిపిస్తే ఆ సాంగ్ చేశాడు.
చేశాడు. తర్వాత ట్రాక్ తనే పాడాడు. ట్రాక్ బాగానే ఉంది ఆర్పి, ఇంకా అవసరం లేదు మనకి అన్నాను. లేదండి, నేను ఫస్ట్ సినిమా చేస్తున్నా కదా, వీళ్ళు బ్లేమ్ చేస్తారు రేపొద్దున, అప్పుడే సింగర్ అయిపోయాడు అని చెప్పేసి బ్లేమ్ చేస్తారండి. అందుకని రాజేష్ అని చెప్పేసి బెంగళూరు సింగర్ ఉన్నాడు, ఏటో వెళ్ళిపోయింది మనసు అని పాడాడు సాంగ్. మంచి వాయిస్ అండి, అయితే పాడతాను వినిపించాడు నాకు. ఏమన్నా నాకు అది ఇదే బాగుందన్నాను. లేదు సార్ బాగుంటాడు అన్నాడు. సరే ఆర్పి, ఒకటి చెప్తున్నాను నీకు, నాకు నీ వాయిస్ నచ్చింది, ఇదే పెట్టాలనుకుంటున్నాను, కానీ నువ్వు కాదంటున్నావు. నాకు ఇష్టం లేని పని నేను చేయను. నువ్వు కావాలనుకుంటే నేను డబ్బులు ఇస్తాను నీకు, నువ్వు వెళ్ళి దాంతో పాటించుకొని నువ్వు రా. ఆయన ప్రోగ్రామ్ కూడా నేను చూడను, ఫోన్ చేసి టైం బుక్ చేసుకోవటం, దాని తర్వాత స్టూడియో బుక్ చేయటం ఇవన్నీ నేను నువ్వే చేసుకున్నాను. అలాగే సార్ అన్నాడు. డబ్బులు ఇచ్చాను, వెళ్ళాడు, సాంగ్ పట్టించుకొచ్చాడు, బ్యాలెన్స్ ఎంత ఇవ్వాడు వదిలేనా అయిపోయింది. వినిపించాడు, నీదే బాగుంది అంటాను నేను, నీ వాయిసే బాగుంది నాకు. లేదు సార్ మీరు ఇని ఉండరు, అందుకే మీకు బాగుంది అది. లేదు సార్ ఆయన బాగుంది అన్నాడు. సార్ నాకు వద్దలేదు సార్, ఒక పని చేద్దాం, క్యాసెట్ రేపు పొద్దున్న క్యాసెట్లు వేసేవాడు. అప్పుడు ఏంటంటే జనరల్ 5 సాంగ్స్ ఉంటాయి సినిమాలో, ఒక సైడ్ 3 ఉంటాయి క్యాసెట్లో, ఒక సాంగ్ రిపీట్ అయ్యింది. అప్పుడు నువ్వు పని చేయి, నీ సాంగ్ తీసే పక్క నీ వాయిస్ ఇటు 3 పెట్టు, అటు 3 పెట్టు, ఈ 3లో ఒక వాయిస్ నీది ఉండేది, ఇంకో వాయిస్ అటువైపు ఆయన ఉండేది అన్నాను. సార్ అలాగే చేసాం. అయితే ఈ వేణు మాకు ట్రాక్స్ ఇవ్వాల, డబ్బులు ఏమైనా కుదరలేదు కదా, గొడవైంది కదా, ఇవ్వాల. అప్పుడు మళ్ళీ ఆర్పిని పిలిచి, ఆర్పి మనం దీంట్లో 3 సాంగ్స్ వాడుకున్నాం కదా, వాడుకున్నాం, అది మళ్ళీ రికార్డ్ చేయాలని చెప్పాను. అదేంటి సార్ అన్నాడు. వాళ్ళకి మనకి గొడవ అయింది, వాళ్ళు మనకి ఇచ్చేట్లేరు, అందుకని మళ్ళీ మనం రికార్డ్ చేసుకుందాం ఈ సాంగ్స్. బడ్జెట్ చెప్పన్నా, ఏ బడ్జెట్ చెప్పాడు. సరే ఓకే, నువ్వు ఎవరికి చెప్పొద్దు, నువ్వు నీ పాటికి వెళ్ళి సాంగ్ రికార్డ్ చేయన్నాను. సరే వెళ్ళి ఆయన మళ్ళీ రికార్డ్ చేశారు, సాంగ్ రికార్డ్ చేశారు, కంప్లైంట్ ఇచ్చారు నా మీద ప్రొడ్యూస్ కౌన్సిల్. వాళ్ళ సాంగ్స్ వాడుకుంటున్నారన్నా, డబ్బులు ఇవ్వలేదని. డబ్బులు ఇవ్వలేదు, మా సాంగ్స్ వాడుకున్నారండి. సరే రమ్మన్నారు భరద్వాజ గారు. సరే వెళ్ళిన తర్వాత చెప్పాను, ముందు మ్యాటర్ తెలుసు ఆయనకి. సరే ఆ డబ్బులు పెట్టాను, పెడితే వేణు వద్దన్నాడండి, ఈ డబ్బులు అయితే మొత్తం అంటే వద్దపోతే వెళ్ళిపో అన్నాడు. ఆయన సంగతి తెలుసుగా, భరద్వాజ గారు వాళ్ళు మాట్లాడతారు, కట్ట తెచ్చి మాట్లాడతారు, నాచుడేవారు ఉన్నది ఆయన దగ్గర. వెళ్ళిపో అన్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మన సాంగ్స్ రికార్డ్ చేసే సంగతి ఎవడే తెలియదు. మనం సాంగ్స్ పలానా రోజు ఆడియో రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేసాం. చేసినప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఎట్ట చేస్తారు వీళ్ళు, చూద్దాం వీళ్ళు మన సాంగ్స్ ఎలా రిలీజ్ చేస్తారు, అసలు మరి ఎట్ట చేస్తారు, కాపీ తెస్తారు వీళ్ళు. సరే చూద్దాం రా బాబు అని చెప్పేసి మనపాటి మనం ఎస్వి కృష్ణారెడ్డిని వాళ్ళని పిలిచేసి ప్రసాద్ లెవెల్లో రిలీజ్ చేసాం. రిలీజ్ చేసేటప్పుడు మిమ్మల్ని స్టేజ్ మీద పిలిచేసి మీకు సాంగ్ ఇచ్చేసి మీకు క్యాసెట్ ఇచ్చి మీరు దిగటంతో ఆ సాంగ్ని స్క్రీనింగ్ చేసేవాళ్ళం. ఓకే, అప్పుడు వీడియో షూట్ చేసిందంతా స్క్రీనింగ్ చేసేవారండి? వీడియో ఏముండదు, ఫిల్మే. ఫిల్మ్ స్క్రీన్ చేసి ఓకే ఓకే ఫిల్మ్ నేను పెట్టిన దగ్గర అంటే ప్రసాద్ లెవెల్లో పెట్టాను. ప్రసాద్ లెవెల్లో డబ్బింగ్ థియేటర్ ఉంది. ఆ రోజు రిక్వెస్ట్ చేసి 2-3 అవర్స్ కావాలని చెప్పేసి దాంట్లో పెట్టాము. దాంట్లో పెట్టేటప్పుడు వెనకాల ప్రాజెక్ట్ ఉంది, ఆటోమేటిక్గా స్క్రీనింగ్ పడింది కదా, అక్కడే చిన్న స్టేజ్ పెట్టాము, చేసాం అనమాట. అప్పుడులోనే అట్లా చేసాం. అట్లా అది అయిపోయింది. కాపీ వచ్చింది. కాపీ వస్తే మనం ప్రొడక్షన్ వేసాం, బిజినెస్ కూడా వాళ్ళని పిలిస్తే మొత్తానికి ఒక 27 lakhs వస్తుంది సినిమాకి. ఇది ఆంధ్ర సీడెడ్ నైజా 3 ఏళ్ళు కలిపి 27 lakhs వస్తుంది. మనం రిలీజ్ చేయాలంటే ఇంకో 30 lakhs దాకా కావాలి. మన దగ్గర డబ్బులు లేవు. అది పక్కన పెడితే మన అప్పులు తెచ్చాము వాళ్ళ దగ్గర, అవన్నీ కట్టాలి, కట్టకుండా రిలీజ్ చేయలేము. యాక్చువల్లీ నేను ఇందాక నుంచి ఒక సస్పెన్స్లో ఉన్నాను. ఇందుకే లాస్ట్కి సినిమా ఇప్పుడు యూట్యూబ్లో ఉంది కదండి, ఇందులో ఏ వర్షన్ ఉంచారు? మన ఆర్పి పట్నాయక్ గారు వాయిస్ ఉంచారా, లేదు ఆయన వాయిస్ ఉంచారా? ఇది దీంట్లో సాంగ్ నీకోసం టైటిల్ సాంగ్ రెండు ఉంటాయి. సినిమాలో వస్తుంది కదా ఒక సాంగ్, సినిమాలో మటుకి రాజేష్దే ఉంది, ఆయనదే ఉంచారు, రాజేష్ గారు. అంటే ఇది పట్టు పెట్టాడు. మీకు వస్తాయి కదా అప్పుడు, మీకు రివ్యూలు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఇది బాగుంది అది బాగుందని. అప్పుడు ఎంత లేదు.
ఇప్పుడు వచ్చింది తప్పితే సోషల్ మీడియా నార్మల్గా విన్న వాళ్ళు మీకు చెప్తా ఉంటారు కదా సార్, ఈ సాంగ్ బాగుందా ఆ సాంగ్ బాగుందా అని. తేడా తెలియదు ఎవరికి, తెలియలేదు అసలు. తెలియలే. అంటే నేను అడిగాను పర్టికులర్గా, ఈ క్యాసిటీ పెట్టి ఒక సైడ్ నింపించేసి మళ్ళీ సైడ్ నింపించి ఇది బాగుంది అదేంటి ఇదేంటి రెండు ఒకటే కదా అనేవాళ్ళు. తేడా తెలియదు వాళ్ళకి. అంటే ఫస్ట్ సాంగే లాస్ట్ వచ్చింది మళ్ళీ అనుకునేవారు. అంతే అంతే రిపీట్ అయింది అనుకోలేదు తప్పితే అదొక వాయిస్ ఇదొక వాయిస్ అన్న సంగతి చాలా మంది గుర్తుపట్టలేదు. కాబట్టి నేను ఆర్పీతో చెప్పాను గట్టిగా, కాదు ఆర్పీ కాదు అంటే లేదు బాగోదు సార్ అన్నాడు. తను చెప్పింది కరెక్టే. ఫస్ట్ టైం మ్యూజిక్ చేస్తున్నప్పుడు ఈ సాంగ్ కూడా పాడితే అప్పుడు ఇటు బడా ఎక్కుందిరా ఈ రకరకాల కామెంట్స్ వస్తాయి అని చెప్పేసి తను భయం పాపం. సో మళ్ళీ నీకోసం సినిమాకి వస్తే సార్, అది రవితేజ గారిని సోలోగా ఇంట్రడ్యూస్ చేసిన సినిమా. ఇప్పుడు ఆయన మాస్ మహారాజా. అంటే మీరు ఆ టైంలో ఏమన్నా గమనించారా సార్, ఈయనకు ఒక పెద్ద జీవితం ఉంది, ఒక పెద్ద స్టార్ అవుతాడు ఫ్యూచర్లో అని ఖచ్చితంగా ఏమన్నా అనిపించిందండి? అంటే జనార్దన్ గారు నేను కూర్చొని ఆ సాంగ్స్, దాని తర్వాత ఆయనకి కొంచెం ఎమోషనల్ సీన్స్ ఉండే, చాలా ఎమోషనల్ సీన్స్ ఉండే. అవన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా, అంటే ఎంత రేంజ్లో అనుకోలేదు కానీ డెఫినెట్గా అతను సక్సెస్ అవుతాడా 100% సక్సెస్ అవుతాడు అనుకున్నాం అప్పుడే. దాని తర్వాత మనం ఆ సినిమాలో గమనించింది మళ్ళీ ఆర్పి పట్నాయక్, తర్వాత సీను వైట్ల, కెమెరామెన్ రాంప్రసాద్ సి రాంప్రసాద్ అని చెప్పేసి మాధవ్ గారు అబ్బాయి. ఇప్పుడు అతనే బాగా పాపులర్ అయ్యాడు, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు ఆయన రవితేజ. తర్వాత బ్రహ్మాజీ. వీళ్ళు మట్టికి డెఫినెట్గా 100% సక్సెస్ అవుతారు. అంటే ఒక రకంగా ముద్దు తరగా చెప్పాలంటే ఇండస్ట్రీని వెళ్ళేస్తారు అన్న లెవెల్లో మేము అనుకున్నాడు జనార్దన్ గారు. నేను అంటే మహేశ్వరి గారు ఆ టైంకే ఒక మంచి పెద్ద హీరోయిన్ లెక్కిస్తే, అంటే మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్, యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది ఆవిడకి, గులాబీ సినిమా కావచ్చు ఇలాంటివన్నీ వచ్చినాయి. సో ఆవిడ మీరు అనుకుని ఉంటారు, అంటే మంచి పెద్ద ఫామ్ లో ఉన్న హీరోయిన్ మన దగ్గరికి వచ్చింది, ఇంకా పెద్ద జీవితం ఉంటుంది, ఇంకే సూపర్ సక్సెస్ అవుతుంది అని అనుకుని ఉంటారు. తర్వాత మీరు అనుకున్నట్టు ఏమన్నా ఎక్కడన్నా డిసప్పాయింట్మెంట్ అని కనిపించిందా ఆమె కెరియర్ గ్రాఫ్ లో మీకు? ఎందుకు సడన్ గా ఆగిపోయింది, ఇంకా కొంచెం రీచ్ అయ్యి? దానికి ఏంటంటే మెయిన్గా పిఆర్ ప్రాబ్లం. సరైన పిఆర్ఓ లేరు తనకి అప్రోచ్ అవ్వాలంటే అది ఎక్కడ దొరికి నెంబర్లు ఏంటి అయ్యేంటి అనేది కొంచెం అంటే ఏదంటే కమ్యూనికేషన్ గ్యాప్ అంటారే, ఆ కమ్యూనికేషన్ గ్యాప్లో సరిగా తనకి అవకాశాలు రాలా. లేదంటే దాంట్లో అమ్మాయికి యాక్చువల్గా బెస్ట్ యాక్ట్రెస్ అమ్మాయి నీకోసం సినిమాలో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. నంది అవార్డు వచ్చింది తనకి బ్రహ్మాండంగా చేసింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళెవరు కూడా మనకి ప్రాబ్లమాటిక్ ఆర్టిస్టులు కాదు అసలు. ఇప్పుడు కూడా రవితేజ కావచ్చు, అమ్మాయి మహేశ్వరి కావచ్చు, వీళ్ళెవరు కూడా మనం ఎందుకంటే మనం ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వెళ్ళాం కాబట్టి ఎవరికి కూడా సరి పేమెంట్స్ కూడా ఇవ్వాల. రవితేజ గారికి అయితే అసలు ఇచ్చాం లేదు కూడా డౌట్ నాకు గుర్తులేదు. ఆయన ఎప్పుడు కూడా డబ్బులు అడిగింది లేదు, ఇంకోటి లేదు పాపం. అంటే ఆయన చాలా పాపం ఎన్నో కష్టాలు ఎదుర్కొని వచ్చి ఇక్కడ బయట తోయించుకుని, ఖడ్గన్ సినిమాలో ఉంటాయి కదా విజువల్స్, సేమ్ అలాంటి లైఫ్ అనుభవించి వచ్చారు ఆయన. పైగా సినిమా ఆగిపోతున్న దశలో మీరు ఎదురయ్యారు కాబట్టి మీరు కొంచెం దేవుడు లెక్క. ఆయన సోలోగా హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు మీరు ఆగిపోతున్న పరిస్థితిలో మీరు ఎదురయ్యారు. ఓకే నా సినిమా గట్టెక్కింది, నాకు డబ్బులు అవసరం లేదని అనుకుంటారు ఖచ్చితంగా. అనుకోండొచ్చు. అంటే ఇప్పుడు మనకి ఉండేది కదా రెస్పాన్సిబిలిటీ. గబుకన్నా ఆయనతో కొంచెం ఎక్కువసేపు మాట్లాడదాము, బాగా చేశారు అనుకుంటే మళ్ళీ డబ్బులు అడుగుతాడేమో అంతే. ఆయన భయంతో సరిగా ఎక్కువ కూడా మనం ఇది చేసేవాళ్ళం కాదు. అప్పుడు వైజాగ్లో మంచి మంచి లొకేషన్లో చేసాం సాంగ్. అది కృష్ణారెడ్డి గారు మన ఆడియో ఫంక్షన్ అప్పుడు వచ్చి సాంగ్స్ ప్రొజెక్షన్ వేసాం కదా, అది చూసి శ్రీనివాస్ ఎక్కడ చేశారు సాంగ్స్ అన్నాడు. ఏ కంట్రీ అన్నారు, వైజాగ్ అండి అన్న. ఊరుకోండి మీరు అన్నీ ఇట్లానే సరదాగా మాట్లాడుతుంటారు, ఒకసారి చెప్పండి నాకు అన్నాడు. అంటే ఆయన రాంప్రసాద్ ఒకసారి కృష్ణారెడ్డి గారు పిలుస్తున్నాడు. నేను మన సాంగ్స్ ఎక్కడ చేసాం అడుగుతున్నాడు ఆయన. అంటే వైజాగ్ అన్నాడు. అరే భలే పెట్టారు లొకేషన్స్, బ్రహ్మాండంగా ఉండే లొకేషన్స్. డబ్బింగ్ చేయించడానికి కూడా రవితేజ గారికి కారు పంపించేవాళ్ళం. మా దగ్గర కారు ఉండదు, నాది అప్పుడు చేతక్కు ఉండేది, బజాజ్ చేతక్కు. కానీ రవితేజ గారికి కారు కావాలి కదా పంపిస్తారు డబ్బింగ్కి. సరే నేను నీకు ఫోన్ చేసేవాడిని, ఒక గంట సేపు కారు కావాలని. నువ్వు కారు పంపిస్తావు, రవితేజ గారిని ఎక్కించుకొని ఇక్కడ ఉంటారు, మన బంజారీస్లో ఉంటారు, అక్కడి నుంచి ప్రతాప్ థియేటర్లో డబ్బింగ్ ఎక్కించుకొని వచ్చి దింపేసింది, కారు వెళ్ళిపోయింది. అప్పుడే అడుగుతాను, నేను లంచ్ ఇక్కడ ఉంటారు ఇంటికి వెళ్తారా అన్న. లంచ్కి ఇంటికి వెళ్తానండి, అమ్మాయి చేసిందన్న. సరే అన్న, మీ కారు వెళ్ళిపోయింది, నాకు మళ్ళీ కారు కావాలి, ఇంకొక కారు పిలిపిస్తాను. ముందే చెప్తాను ఒక గంట సేపు కావాలంటాను, ఎందుకంటే నేను భోజనం చేసి మళ్ళీ రావాలి కదా, భోజనం చేసి మళ్ళీ వస్తాడు, ప్యాకప్ టైంకి మళ్ళీ కారు కావాలి, ఇంకో కారు. ఇట్లా ఇవాళ వచ్చిన కారు రేపు రాదు,
పొద్దున్న వచ్చిన కారు మధ్యాహ్నం రాదు, మధ్యాహ్నం వచ్చిన కారు సాయంత్రం రాదు. ఇట్లా దగ్గర 7-8 కార్లు వాడేవాడిని. అంటే డబ్బు ఉన్నోడైతే ఇసిరేస్తాడు సార్. నార్మల్గా మాట్లాడుకుంటే ఒక కారు తీసేసి అవసరం అయితే రెంటల్ పెట్టేసుకుంటాడు ఒక నెల ఎలా అలా. మనం మినిమం బ్యాలెన్స్లో చేయాలంటే, మినిమం అసలు డబ్బులే ఖర్చు అవ్వకుండా చేయాలంటే నిజం మాట్లాడుకుంటే చాలా టెన్షన్స్ ఉంటాయి. కాబట్టి ఈ హ్యాండిల్ అన్నీ చేయగలిగాను. అవును, అయిపోయింది. అన్నారు, ఏమండి గంట గారు మీకు ఎన్ని కార్లు ఉండి అన్నాడు. ఏముండన్న, రోజుకో కారు అవుతుందండి అన్న. చెప్పా, ఫ్రెండ్స్ అండి కార్లు, దీనికి ఎందుకండి మళ్ళీ అంటే ఏంటంటే మనం మినిమం చేయకపోతే ఇది అంటే జనరల్గా బయట వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే వేరే వాళ్ళు ఇది ఒక ఫ్యాషన్ ప్రపంచం, అలానే ఉండాలి, హైఫైగా ఉండాలి అనుకుంటారు. నేను వర్క్, ఇది ఫ్యాషన్ ప్రపంచం కాదు, ఇంకోటి కాదు, ఈ వర్క్. నాకు డబ్బింగ్కి రవితేజ గారు రావాలి, దానికి నేను కారు పంపించాలి. నా కారు ఇంకో కారు సంబంధం లేదు, అంత బట్టి చూస్తుంది తప్పితే అరే నేను కారు పెట్టుకోకపోతే రవితేజ గారు ఫీల్ అవుతారేమో, వీళ్ళేంటి మరి ఇంత పీనాస్థానంగా ఉండి అనుకుంటారేమో అనుకుని నాకు వచ్చే నష్టం లేదు. ఆయన అట్ట అనుకోలేదు, కానీ ఆయన సరదాగా అన్నాడు, ఏంటండి రోజు ఒక కారు వస్తుంది, పూటకొక కారు వచ్చింది ఏంటండి అని అన్నారు. అట్లా దాన్ని మనం కంప్లీట్ చేసేవాళ్ళు అనమాట. అదంతా కూడా తర్వాత తలుచుకుంటే అరే ఇలా అటు చేసాం మనం చిచి అనిపించింది. ఆయన కూడా రవితేజ గారు కూడా అసలు వర్క్ హాలిక్. ఆయన చాలా కష్టపడ్డాడు. కష్టం పడుతున్నా ఫీలింగ్ ఎవరికి చూపించరు. మంచి మనిషి. మీరు ఇప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు కలవాలి అనుకుంటే రవితేజ గారిని కలిసే అంత స్పేస్ ఉందా సార్? ఐ మీన్ మీరు డిస్టర్బెన్స్ ఏం లేదు, వెంటనే ఇప్పుడు మాట్లాడాలనుకున్నా, కలవాలి అనుకున్నా కలిసేయగలరు. అంటే అంత యాక్సెస్ ఉందండి. అప్పుడు ఆయన ఏమైనా అందుబాటులో ఉండట్లేదా కొంచెం? అట్లేం లేదు. అంటే యాక్చువల్గా ఏంటంటే ఒకళ్ళిద్దరు వచ్చేసి మేము సినిమా చేద్దాం రవితేజ గారితో, మీరు వెళ్తే డేట్లు ఇస్తారు కదా అన్నట్టు. అట్లేం లేదయా, ఇప్పుడు 4 సినిమాలు ఉంటే దాంట్లో ఒకటి అయింది తప్పితే ఆప్షన్ మనకి ఇస్తారు తప్పితే, అంతేగాని మిగతా ఆపేసి నాకు ఇవ్వాలి అంత నెసెసిటీ ఏం లేదు అక్కడ. అది కూడా కరెక్ట్ కాదు అంటే లేదు. నేను ఒకటి చెప్పాను, ఒక కన్సెషన్ ఏమి తీసుకోవచ్చేమో వెళ్ళిన తర్వాత. అంటే సరే మేము డబ్బులు పెడతాం, మీరు వెళ్ళండి ముందుకి అని అన్నారు. సరే ఒకసారి వెళ్ళా రవితేజ గారి దగ్గరికి. వెళ్ళి ఎప్పటిదాకా అడగలేను సినిమా చేయమని. వెళ్ళి అడిగా, రాజా దగ్గర షూటింగ్ జరుగుతున్నప్పుడు దిల్ రాజు గారికి వెళ్ళి అడిగితే ఓకే చేస్తాను డైరెక్టర్ ఎవరు అన్నాడు. సరే అది చెప్పాను. అయినా అది కాదులేండి ఇంకోటి చేద్దాం అన్నాడు. సరే ఓకే మీరు చెప్పండి, మీరు ఎవరు చెప్తే వాళ్ళతో నేను మాట్లాడతాను, లేదా నేను చెప్తాను అంటే కొంచెం టైం ఉండకన్నాను. సరే అన్నాడు. ఇది చూస్తే వెనక చూస్తే నా వాళ్ళు లేరు, డబ్బులు పెడతాం వచ్చినట్టు లేరు. నేను అడిగాను ఏంటంటే లేదండి పలానా దాంట్లో లాస్ అయింది, టైం పట్టిద్ది అన్నారు. మాట పోయింది మీ మాట. ఇప్పుడు వెళ్ళి అడిగింది అని చెప్పేసి మళ్ళీ వెళ్ళటం అనేసాను. ఆయన మనం వెళ్తే మాట్లాడతాడు, బాగానే రెస్పెక్ట్ ఇస్తాడు. మ్యాక్సిమం నేను కూడా ఇది విన్నాను సార్. అంటే ఇప్పుడు ఎక్కువగా ఈ ప్రొడక్షన్ మేనేజర్లు, ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు ఇలా పేర్లు ఉంటాయి కాబట్టి వీళ్ళందరూ కూడా సినిమా అయిపోయిన తర్వాత చాలా పేమెంట్లు వాళ్ళకి పెండింగ్ ఉండిపోతాయి, కొన్ని రావు కొన్ని సినిమాలకి అని చెప్పి. ఈ వాస్తవమేనా సార్? వాస్తవమే. చాలా సినిమాలకు మీకు రానే సినిమాలు ఉన్నాయండి, డబ్బులు ఫుల్గా పేమెంట్ ఇవ్వండి. మరి మీరు అడగరా అండి నెక్స్ట్? మరి ఇప్పుడు కనిపిస్తుంది ఆయన దగ్గర లేవని ఇంకేముంటుంది సార్. ఇప్పుడు పెట్టాడండి, నేను 1 కోటి రూపాయలు పెట్టి సినిమా తీశాను సార్, నాకు ఒక 25 కోట్లు వచ్చినాయండి. 25% అదే 25 రెట్లు ఎక్కువ వచ్చింది. మీకు ఏమైనా ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తానా? మీకు రాసుకున్న అగ్రిమెంట్లో రాసుకున్న పేమెంట్ ఇస్తాను కదా. మరి మీరు అలాంటప్పుడు వాళ్ళకి లాభాలు వచ్చినప్పుడు మీకు ఏమి అవ్వట్లేదు, నష్టాలు వచ్చినప్పుడు మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆలోచించడం అంటే ఒకటి చెప్తాను మీకు. నా కెరీర్లో కలకోట శ్రీనివాసరెడ్డి అని ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు. ఆలీబాబా అద్భుతం అని తీశాడు ఆయన. సినిమా అంతా షూటింగ్ అయిపోయింది, డబ్బింగ్ చెప్పించాలి. డబ్బింగ్ ఎప్పుడు నేను తను అడిగాను, ఏమండి రేపు నుంచి డబ్బింగ్ చెప్పించాలి. డబ్బింగ్ అంటే ఏంటి అన్నాడు. డబ్బింగ్ అంటే ఏంటంటే ఏం చెప్పాలి ఈయనకి? అలాగా సార్, అక్కడ షూటింగ్ జరిగింది కదా, అక్కడ మాట్లాడతారు కదా, అక్కడ రకరకాల డిస్టర్బెన్స్లు ఉండేదండి. ఇక్కడ డబ్బింగ్ థియేటర్లో వాయిస్ విని మళ్ళీ వాయిస్ ఇస్తారండి, పర్ఫెక్ట్ వాయిస్ ఇస్తారండి. అక్కడ ఎమోషన్ కూడా కొంచెం స్లోగా అని చెప్తారండి, ఇక్కడ కరెక్ట్ ఎమోషన్తో డైలాగ్ చెప్తారు అన్నాను. ఎందుకండి అక్కడ స్టార్ట్ సౌండ్ ఇవన్నీ చెప్తున్నారు కదా సార్, మళ్ళీ ఎందుకండి డబ్బులు దండగా అన్నాడు. సినిమా ఎందుకు తెస్తారా బాబు వచ్చి మీరు అంటే. ఇప్పుడు అలాంటి ప్రొడ్యూసర్ ఉన్నాడు. అలాంటి ప్రొడ్యూసర్ మళ్ళీ ఇంకో సినిమా తీసాడు అక్కుం బొక్కుం అని, అది కూడా ఆలీతోటే. అది నానా రకాల తంటాలు దానికి. దగ్గర 4 నెలల నుంచి పనిచేశాను. 4 నెలల నుంచి రూపాయి లేదు.
రిలీజ్ అయింది సినిమా. ఎర్లీ మార్నింగ్ 4 అయింది ప్రింట్ అని వెళ్ళేటప్పుడు. ఇప్పుడు లాగా కాదు కదా, ప్రింట్లు వెళ్ళాలి ఇప్పుడు. 4 అయింది. సరే నేను వెళ్తానండి, ఇంకా బయలుదేరుతాను, నేను డబ్బులు ఏమంటే ఇస్తారన్నాడు. గంట గారు మీకు చాలా ఇవ్వాలండి నేను, కానీ ఇప్పుడు నా దగ్గర 400 ఉన్నాయి, మీకు 200 ఇస్తారు. 200 ఇచ్చాడు. 4 నెలలు మీరు పనిచేశారు మొత్తం సినిమాకి అంతటికి వెనక. 4 నెలలు పనిచేయడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఏంటంటే రకరకాల స్కీములతో పనిచేశాను నేను. సినిమా బయటకు వెళ్ళాలంటే రకరకాల స్కీములు. ఇంకోటి విన్నాం ఏంటంటే గవర్నమెంట్ ముక్కుపిండి డబ్బులు వసూలు చేశారని చెప్పి ఒకటి విన్నాం. అంటే ఏంటి సార్, ఇప్పుడు నంది అవార్డు అనౌన్స్ చేసినప్పుడు లేదంటే ఏదైనా అవార్డు అనౌన్స్ చేసినప్పుడు ఇంత ప్రైజ్ మనీ అని అనౌన్స్ చేస్తారు, అది శాంక్షన్ అవుదా? శాంక్షన్ అవడానికి అంటే జరిగింది ఏంటంటే, మనకి నంది అవార్డు వచ్చింది, నంది అవార్డు వచ్చింది, వేరే హ్యాపీ. అప్పటికి ఏంటంటే ఇది కూడా చిన్న జిమ్మిక్ ఉంది ఇక్కడ కూడా. గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ రేపు జూలై 10th కదా, జూలై 10th నాడు ఒక జీవో క్యాన్సిల్ చేసింది. అది అప్పుడు దాకా ప్రతి సినిమాకి 10 lakhs సబ్సిడీ, ఏపీలో తీసిన సినిమాకి సబ్సిడీ. ఏపీ అంటే కమెంట్ స్టేట్ కదా, అప్పుడు క్యాన్సిల్ చేసింది. అది క్యాన్సిల్ చేసి 25th నాడు కొత్త జీవో వచ్చింది. కొత్త జీవో అంటే అది సబ్సిడీ ఫర్ ఓన్లీ గుడ్ ఫిల్మ్స్ అని చెప్పేసి. మా సినిమా రిజిస్ట్రేషన్ ఎప్పుడంటే ఇది 10-25 మధ్యలో 15వ తారీఖు రిజిస్టర్ అయింది. ఓకే, అంటే దీనికి అటు లేదు ఇటు లేదు. సరే సినిమా చూసారు వాళ్ళు, గుడ్ ఫిల్మ్ కేటగిరీ కింద సినిమా చూశారు, సెలెక్ట్ అయింది సినిమా. సెలెక్ట్ అయితే 5 lakhs సబ్సిడీ అనౌన్స్ చేశారు. దాని లెటర్స్ అన్నీ వచ్చినాయి నాకు, వచ్చినప్పుడే. సరే ఇదిగో ఇస్తారని చెప్పేసి అన్నారు. ఇది 2000లో జరిగింది, 2001లో ఫైనల్ అయిపోయింది. తిరిగి తీసుకుపెట్టి అదిగో అన్నారు, ఇదిగో అన్నారు, తిరుగుతున్నాం, ఏం ఉపయోగం లేదు. సరే 2015లో 16లోనూ కోర్టుకు వెళ్ళాను. కోర్టుకి వెళ్ళి సంగతి రావాలని అంటే కొంతమంది అన్నారు ఇక్కడ. అప్పటి నుంచి అడుగుతూ ఉండా, భరద్వాజ్ గారిని అడుగుతున్నాను, సి కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, అందరిని అడుగుతున్నాను, అదిగో ఇదిగో అంటున్నారు తప్పితే ఎవరు కూడా వాళ్ళు ట్రై చేశారు బాబు సిన్సియర్గా, ఏది వర్కౌట్ కాల. సరే కోర్టుకి వెళ్తానంటే కోర్టుకి వెళ్ళే రైట్ లేదు నీకు, ఆ రోజు సబ్సిడీ ఇచ్చేటప్పుడే వాళ్ళు లెటర్ తీసుకుంటారు, నేను కోర్టుకి వెళ్ళను అని చెప్పేసి దాంట్లో సంతకం పెట్టావు అన్నాడు. నాకు గుర్తులేదు, అది నేను వెళ్తాను చూద్దానని చెప్పేసి కోర్టుకి వెళ్ళాను. వెళ్తే ఆర్డర్ వచ్చింది కానీ ఇక్కడ ఎవరు లెక్క చేయాలి. అంటే ఆర్డర్ ఎలా వచ్చిందంటే, మీకు సబ్సిడీ ఇవ్వాల్సిన మాట కరెక్టేను, 5 lakhs ఇవ్వాల్సిన మాట, కానీ బడ్జెట్ లేదు గవర్నమెంట్ దగ్గర, అందుకని బడ్జెట్ వచ్చినప్పుడు ప్రయారిటీ ప్రకారం ఇస్తారు మీకు అన్నాడు. ప్రయారిటీ ప్రకారం అంటే ఇంతకుముందు బ్యాక్లాగ్స్ ఉంటాయి, అవన్నీ క్లియర్ చేసుకుంటూ నీ స్టేజ్ ఎప్పుడు వచ్చిందో ఆ స్టేజ్లో నీకు ఇస్తారు అని చెప్పేసి అన్నారు. అదేం ఉపయోగం లేదు, ఇచ్చాను తప్పితే ఏం ఉపయోగం లేదు. సరే వెయిట్ చేసి మళ్ళీ 2021లో 20 ఏళ్ళు అయిపోయిందండి. తర్వాత ఎంత 21లో 20 ఏళ్ళు, దానికోసం 20 ఏళ్ళు వెయిట్ చేశారు మీరు. 21లో 22లో మళ్ళీ కోర్టుకు వెళ్ళాను. అప్పుడు లాయర్ గారు చెప్పాను, ఇట్లా వద్దండి, కన్ఫ్యూజ్గా వద్దండి. ఇప్పుడు ఒకటేందంటే మనకి జరిగిన లాస్ట్ టైం పెట్టడం వల్ల గవర్నమెంట్ ఒప్పుకుంది నీకు డబ్బులు ఇవ్వాలని, నాకు డబ్బులు ఇవ్వాలని. దాన్ని బేస్ చేసుకొని మనం వెళ్దాం. ఇప్పుడు స్టెప్ మారిపోయింది, ఇప్పుడు బైఫర్కేషన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ అప్పుడు 2021లో 5 లక్షలు అంటే ఇప్పుడు ఎంత చెల్లుద్దండి? మరి ఇప్పుడు ఎంత ఇచ్చారు? ఇప్పుడు అదే 5 ఇచ్చారు. నేను అడిగాను లాయర్ గారిని, 2001లో 5 లక్షలు, 2021కి 5 లక్షలు ఏంటంటే? అదే నేను లాయర్ గారిని అడిగాను, ఏమంటే ఇట్లా కొంచెం మనం ఇంట్రెస్ట్ అయితే చేసి అడుగుదామంటే జడ్జి గారిని అడిగాడు. ఆయన అడిగితే ముందుకు తీసుకొని సతరా చూద్దాం అని అన్నాడు ఆయన, జడ్జి కూడా. సరే ఇప్పుడు లేఖలో అయితే అలా రాశారు, లెటర్లో అయితే ఏమని, ఇప్పుడు ఇలాంటి వాటి వల్లే నేను మళ్ళీ ప్రొడక్షన్ మేనేజర్ కింద చేసుకుంటున్నాను, నాకు మోటివేషన్ లేక నేను సినిమాలు ఇంకా ఆపేసాను ప్రొడ్యూసర్గా అని చెప్పి. అసలు కారణం ఏం చెప్తారు? అసలు ప్రొడ్యూసర్గా ఇంకా ముందుకు వెళ్ళకపోవడానికి కారణం, నీకోసం తర్వాత ఇంకా సినిమాలు సోలో ప్రొడ్యూసర్గా తీయకపోవడానికి కారణం? అంటే యాక్చువల్ సోలో ప్రొడ్యూసర్గా తీయలేదు, కానీ నేను మధ్యలో టార్గెట్ అని సినిమా చేశాను మొహమ్మద్ ఖాన్ తోటి. అది మా సి కళ్యాణ్ గారు బాగా హెల్ప్ చేశారు సినిమాకి. ఆ సినిమా సరిగా ఇదవ్వలేదు. సరే ఎందుకు రా బాబు ఓవర్గా అని చెప్పేసి, ఇప్పుడు మనకి నీకోసం సినిమా అయిపోయిన తర్వాత మన భాస్కర్ పట్ల రవి ఉన్నారు కదా, మన ఇప్పుడు పెద్ద రైటరు, ఆయన సితార్లో పనిచేసేవాడు. సితార్లో ఆయన మీ ఇంటర్వ్యూ కావాలని వచ్చారు. వస్తే నా ఇంటర్వ్యూ రాస్తారు, నువ్వేదో ఫ్రెండ్షిప్గా నువ్వు వచ్చావు తప్పితే నా ఇంటర్వ్యూ ఏదంటే లేదు మేనేజ్మెంట్కి పంపించిందని అన్నారు. సరే రండి వచ్చాడు. తర్వాత అడిగారు, మీకు ఎంతమంది ప్రొడక్షన్ మేనేజర్ చేశారు కదా, ఇప్పుడు ప్రొడ్యూసర్గా చేశారు కదా, దానికి నీ తేడా ఏంటని.
పెద్ద తేడా ఏం లేదు, దానికి డబ్బులు తీసుకు పని చేసింది, డబ్బులు పెట్టి పని చేశాను, ఏదైనా పని ఒకటే నాకు చేశాను అన్నాను. తర్వాత మీకు ఫస్ట్ సినిమాకే నంది అవార్డు వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఫస్ట్ సినిమాకి నంది అవార్డు రావడం పెద్ద గొప్పగా ఫీల్ అవ్వట్లేదు నేను, నా సినిమా రామోజీరావు గారు కొన్నారు నా సినిమాని, అది గొప్పగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకు, నేను సితార్ నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నారు మీరు అన్నాడు. సితార్ నుంచి కాదు, నువ్వు ఏ తార్ నుంచి వచ్చినా సరే నేను చెప్పేవాడిని ఇదేను. రిజల్ట్ గుడ్ వచ్చింది, కానీ ఇంత అవసరమా మనకి, అంత కష్టపడాల్సినంత అవసరం ఉందా మనకి, అన్ని జిమిక్కులుగా ఆలోచించేసి మనం చేయాల్సినంత అవసరం ఉందా అని చెప్పేసి అనిపించేసి, సరే ఓకే అంటే మనం సినిమా తీయాలి అనే ఉద్దేశంతో మనం ఇప్పుడు ట్రావెల్ అవ్వలేదు. అలా ట్రావెలింగ్లో ఏదన్నా వస్తే ప్రాజెక్ట్ అయితే చేయటం తప్పితే వద్దనుకున్నాను. అప్పుడు యాక్చువల్గా ఆ టార్గెట్ అయిపోతున్న టైంలో గోల్డ్ మీన్స్ టెలిఫిల్మ్స్ అని చెప్పేసి బాంబే వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. వచ్చేసి ఇట్లా మేము తెలుగు సినిమాలను హిందీ డబ్బింగ్ చేస్తామని, తెలుగు సినిమాలు మీకు సర్కిల్ ఉంది కదా, ఎవరు చెప్పారు మనకు తెలియదు, సర్కిల్ ఉంది కదా మీరు మాకు హెల్ప్ చేయండి అని అన్నాడు. అని చెప్పిన కండిషన్స్ ఒకటే, వాళ్ళకి సిన్సియర్గా ప్రొఫెషనల్గా చేద్దామంటే చేస్తా అన్నాను. సో వాళ్ళు చేస్తా అన్నారు. అలా ఇక ఓ దిల్ రాజు గారు కావచ్చు, ఇక్కడ ప్రొడ్యూసర్ దత్ గారు కావచ్చు, భోగల్ ప్రసాద్ గారు కావచ్చు, మైత్రి మూవీస్, అందరి సినిమాలు కూడా నేనే తీసుకునేవాడిని హిందీ డబ్బింగ్కి. అలా ఒక ఆ ప్రస్థానం మొత్తం ఒక 16 దాకా, 16 అంతే 17 దాకా అసలు ఖాళీ ఉండేది కాదు. ఇక్కడ చెన్నైలో పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా మేమే తీసుకునేవాళ్ళమే. దాను గారి సినిమాలు కానీ అందరి శివజ్యోతి కానీ ఏదైనా అన్ని సినిమాలు కూడా మనమే తీసుకున్నాం. దాంతో అసలు మనకి తీరిక లేదు. ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు అంటే మరి పాన్ ఇండియా మార్కెట్ వచ్చింది, ఎవరైతే అనౌన్స్ చేస్తున్నారో వాళ్ళే మల్టిపుల్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు. సో ఆ మార్కెట్ క్లోజ్ అయింది. ఇంకోటి ఏంటంటే ప్రొడక్షన్ మేనేజర్గా కూడా ఇప్పుడు యంగ్స్టర్స్ పోటీ పడుతూ ఉంటారు. ఎవరికి వాళ్ళు సరే నేను చేస్తాను అని చెప్పి ఆఫీసులు చుట్టూ తిరుగుతారు. మీకున్న లెగసీ, మీకున్న ఒక పేరు మర్యాదలో వేరు. ఇప్పుడు కుర్ర వాళ్ళందరూ వచ్చేస్తున్నారు, నా ఏజ్ వాళ్ళు, నాకంటే చిన్న ఏజ్ వాళ్ళు. సో ఇప్పుడు ఎలా ఉంది సార్ అసలు మీరు సినిమాలు, ఇప్పుడు రానున్న సినిమాలు కావచ్చు, మీ వర్క్ ఎలా ఉంది సార్? ఇప్పుడు ఏంటంటే నేను ఒక ఓటీటీకి ఏదైనా చేద్దామని చెప్పేసి ఒక సీరియల్ కూడా చేస్తున్నాం వాళ్ళతో కలిసి, తెలుగులో వస్తుంది అది, చామంతి అని చేస్తున్నాను. ఇప్పుడు ఓటీటీకి ఏదైనా చేద్దామని చెప్పి, పెద్ద లెవెల్లో చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. అది చూద్దాం. ఓకే సార్, ఒకటి విన్నాను నేను, అంటే మీకు ఉండే కష్టాలు ఏంటంటే బేసికల్లీ కొంచెం ఈగో ఉండకూడదు. మీ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఈగో ఉందంటే సెట్స్ ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండదు, మధ్యలో షూటింగ్ ఆగిపోయే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. సో మీరు ఈగోలెస్గా పనిచేస్తారు. ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడ కోరుకోరు, క్రెడిట్స్ కూడా కోరుకోరు, మొత్తం ఇంత అలా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ టైం ఇవ్వడానికి అస్సలు కుదరదు. ఎందుకంటే ముందెళ్ళేది మీరే, లాస్ట్ వచ్చేది మీరే అందరికంటే. సో ఈ టైంలో మీరు ఒకటి విన్నాను నేను మీ గురించి, మీ అమ్మాయి గురించి, చిన్నప్పుడు మీ పాప ఏంటి సార్ అది సందర్భం ఏంటి? అంటే ఏంటంటే అప్పుడులో అమ్మాయి పుట్టింది, దాని తర్వాత నేను బాగా బిజీగా ఉన్నాను. బిజీ అంటే ఒక సినిమా బిజీ కాదు, ఎట్ టైం 2 సినిమాలు అట్లా ఉండేవి, చేస్తున్నాను ప్రొఫెషన్. సరే మన సినిమాలు చేయలేకుని వదిలేసేవాళ్ళం. ఆ పీరియడ్లో నైట్ ఇంటికి వెళ్ళేటప్పటికి 11 అయింది. ఇక్కడే గప్పని ఏదో తినేస్తాము, వెళ్ళిపోతాము, పండుకుంటాము. పొద్దున్నే ఒకటి 4:30కి డ్రైవర్ వస్తాడు, ఇక 4:30 లేచి రెడీ అయిపోయి వచ్చేయటం, ఇట్లా జరుగుతుండేది. ఆ జరుగుతున్న పీరియడ్లో సడన్గా మనకి అప్పటిదాకా మనకి హాలిడే లేదు, చెన్నైలో ఉండేది హాలిడే. సెకండ్ సండే హాలిడే పెట్టా అక్కడ, సెకండ్ సండే అది ఇంప్లిమెంట్ టెస్ట్కి వచ్చింది. వచ్చినప్పుడు ఏంటంటే నేను నైట్ లేట్ అయిపోయింది, వచ్చి పండుకున్నాను. పొద్దున్న లేచి మామూలుగానే షూటింగ్ లేదు కదా, లేచి మామూలుగా లేచి అమ్మాయిని తీసుకుని ఉంటే అప్పుడే ఇంకా 1 year కూడా కాలేదు అమ్మాయికి, లేదా 1 year ఎందుకు గుర్తులేదు సరిగ్గా. తీసుకుని ఉంటే రాలా. సరే కాసేపు మళ్ళీ టిఫిన్ చేసినా మళ్ళీ తీసుకుని రావట్లా, ఏడుతుంది. ఇదేంట్రా బాబు ఏడుతుంది, రావట్లేదంట అని చెప్పేసి మా మిస్టర్ ఏంటి ఇది రాదేంది అన్నాను. రాదేందంటేనే మీరు తెలియదు అంది. నేను తెలియపటమైందన్నా. ఏం తెలుసు దానికి, దాని వయసు ఎంత, దాని ఊహ ఎంత, దానికి ఏం తెలుసు. నైట్ పట్టుకున్న తర్వాత వస్తారు, అది లేకముందు వెళ్ళిపోతారు, దానికి ఏం తెలుసు. అది ఇప్పుడు కొత్తగా చూస్తుంది మిమ్మల్ని. అమ్మ ఇదేంట్రా బాబు ఎట్లా అయిపోయింది, తను గుర్తుపట్టలేని పొజిషన్లో మనం అంటాం ఏంటి, నా దగ్గర రాకపోవటం ఏంటి, అది మనం తగ్గించుకోవాలి వర్క్. ఇక
ఎట్లా మనం ఎట్ట పడితే అట్టా ఎగేసుకొని తిరగడం సినిమాల మీద సినిమాలు చేసుకోవడం ఇది కరెక్ట్ కాదు. మనకి ఫ్యామిలీ లైఫ్ కూడా కావాలి, ఉండాలి, పిల్లలతో టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి అని అప్పుడు ఇంకా వర్క్ తగ్గించుకున్నాను. 37 సంవత్సరాలు మీరు సాధించిన అన్నిట్లో నాకు ఇది బాగా నచ్చింది. మీ రైట్ని మీరు సాధించారన్నారు చూడండి, అంతే కదా, బాగా నచ్చింది. మీ అంతే కదా. నాకు ఇది ఒకటను యాక్చువల్గా నేను రామోజీరావు గారి దగ్గరికి నా సినిమా తీసుకెళ్ళగా, అది నా గొప్పతనం ఫస్ట్, నా అచీవ్మెంట్ అది. నా సినిమా ఇందాక మధ్యలో ఆగిపోయింది. 27 lakhs వస్తున్నాయి, ఇంకా దగ్గర 30 lakhs దాకా కావాలి మనకి సినిమా రిలీజ్ చేయాలంటే, డబ్బులు లేవు. అందుకే మయూరికి వెళ్ళి సుధార్ గారిని రిక్వెస్ట్ చేశాను, సార్ ఇలా సంగతి అండి, సినిమా కాపీ వచ్చింది, ఒకసారి చైర్మన్ గారికి చూపించాను. ఆయన ఉల్లికిపడి, అదేంటండి చైర్మన్ గారి సినిమా చూపించడం ఏంటండి అన్నాడు. ఏమంటే చైర్మన్ గారిని నేను నాకు ఒక తెలిసి చూస్తున్నానని, ఆయన అలా మేరు పర్వతంలో పెరిగిపోయారండి. ఆయన నా సినిమా చూపించి, గంటా శ్రీనివాసు ఏం టైప్ సినిమా తీసావు, ఏం పని పాటలేదు నీకు అని అన్నయ్యండి. శ్రీనివాస్ మంచి సినిమా తీసావు అన్నయ్యండి. ఏదైనా సరే నేను సినిమా తీశాను, నేను ప్రొడ్యూసర్ అయ్యాను అని ఆయన గుర్తించాలి, అంతేనండి. ఆయన ఇప్పుడు మయూరికి వచ్చినప్పుడు వెళ్తా వస్తుంటే విష్ చేయడం తప్పితే నాకు పరిచయం కూడా లేదండి. కాకపోతే ఆయన అంటే గొప్ప అభిమానం అండి నాకు, చూస్తే బాగుంటుందండి అన్నాను. సరే నేను చూపిస్తాను, కానీ ముందు మేము చూడాలి సినిమా, మేము చూస్తే కానీ ఆయన చూపించలేమన్నారు. అలాగే అని చెప్పేసి ఏమంటే ఫోన్ చేసి ప్రింట్ తెప్పించాను. ఎందుకంటే ఆఫీస్లో ప్రింట్ ఉంటే తగ్గించి ఎవరో ఒకరు వచ్చి సినిమా అడుగుతారు, వాడు కొంటాడు లేదు పక్కన మీద చేయాల్సి వచ్చింది, 1000-1500 బొక్క ఎందుకులే అని చెప్పేసి నేను తెప్పించాను. సినిమా వాళ్ళకి నచ్చిన తర్వాత వాళ్ళు చూశారు, నచ్చింది. సరే ఎలా ఉందంటే బాగుందని సినిమా చైర్మన్ గారు చెప్తా ఉన్నారు. సరే చెప్పండి అన్న. సరే చెప్తాలే అన్నారు. చెప్పండి సార్ అంటాను. అదేంటండి ఎంత మాట్లాడాలి, మీ అపాయింట్మెంట్ తీసుకోవాలండి ఫోన్లో అన్నాడు. అలాగా సరే ఇప్పుడే తీసుకోండి సార్ అన్నాను. నువ్వు మామూలు అడిగి కదా అని చెప్పేసి ఏమంటే ఆయన ఫోన్ చేసి అడిగారు, ఏదో నెక్స్ట్ కమింగ్ థర్స్డే బిట్వీన్ 4 to 5 మాట్లాడమని చెప్పారు చైర్మన్ గారు. మాట్లాడిన తర్వాత నాకు సరే దానికి చాలా తంటాలు పడ్డాం. మొత్తానికి సినిమా చూశారు. ఏమన్నారు ఆయన? చైర్మన్ గారు సినిమా చూశారు. సార్ కంగ్రాచులేషన్స్ అండి, చైర్మన్ గారు సినిమా బాగుందన్నారు, నచ్చింది ఆయనకి అన్నారు. ఓకే సార్, థ్యాంక్స్ సార్, నేను బయలుదేరుతాను. కూర్చొని మరి సినిమా ఏంటంటే, ఏమో సార్ సినిమా తీసాము, చైర్మన్ గారు చూపిద్దాం అన్నాను, చూశారు, బాగుందన్నారు, ఇంక రిలీజ్ చేసుకోవడమే కదా అన్నాను. నేను నా దండాలు నేను పడతా అన్నాను. సినిమా మాకు ఇస్తారా అన్నాడు. నేను ఏమన్నా అన్నాను, అదేంటి అన్నాడు, మీరు డబ్బులు ఇవ్వరు కదండి రిలీజ్ చేస్తే, నాకు డబ్బులు కావాలి రిలీజ్ చేయడానికి అన్నాను. అవుట్రేట్కి అయితే మీకే ఇస్తాను, ఇంకోటికి ఇవ్వను అన్నాను. అదేం లెక్క అన్నాడు, మీరు కమిటీ అమౌంట్ కరెక్ట్గా ఇస్తారు కదా మీరు, అందుకే మీకే ఇస్తానండి అని అన్నాను. సూపర్ సార్. సరే ఇంకేముంది సార్, అంటే మీకు ఇంకేం ఆశలు కోరికలు అంటే సాధించాలనే ఆశయం ఏముంది సార్? అంటే ఏం లేదు, అంటే ఇప్పుడు ఒకటి మెయిన్గా ఏంటంటే, నేను ఇప్పటిదాకా సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్ అవ్వలేదు, దేంట్లో ఫెయిల్ అవ్వలేదు, అట్లా అని చెప్పి గొప్పగా సక్సెస్ అవ్వలేదు, న్యూట్రల్ లైఫ్ ఉంటుంది. కాకపోతే మనం ఎండ్ ఆఫ్ ది లైఫ్లో ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి చేయాలి, పెద్ద ప్రాజెక్టు, అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలి అనేది ఒక సబ్జెక్ట్ రెడీ చేసాము. ఒక బయోపిక్, అందరూ ఒక నెగిటివ్ అనుకుంటున్న పర్సన్ బయోపిక్ అది. హిట్లర్ అండి? హిట్లరా సార్? అంటే లైవ్లో ఉన్నాడు ఆయన. ఓకే, ఉన్నారు ఆయన ట్రై చేస్తున్నాము, లెటర్స్ పంపించాం, ఇంకా రెస్పాన్స్ రాలేదు. చెప్పొచ్చు సార్ పేరు? ఇంకా వద్దంటారు? చెప్పొచ్చు, ఏముంది, విజయ్ మాల్యా. ఓ ఓకే, ఇంట్రెస్టింగ్ పేరు. విజయ్ మాల్యా గారిది బయోపిక్ మొత్తం సబ్జెక్ట్ రెడీ చేసాము. ఎక్కడి నుంచి రైట్ ఫ్రమ్ వాళ్ళ తాతగారి దగ్గర నుంచి, వాళ్ళ తాతగారు అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఫ్రీడమ్ ఫైటర్, బ్రిటిష్ వాళ్ళ దగ్గర డాక్టర్. ఓకే, అప్పుడులోనే కలకట్టాలో ఉండేవాళ్ళు అనమాట. అక్కడి నుంచి వాళ్ళ తాతగారి దగ్గర నుంచి మొత్తం తీసుకొని మొత్తం రెడీ చేసాం, సబ్జెక్ట్ రెడీ చేసాం. కాకపోతే ఆయన పర్మిషన్ కావాలి కదా, ఆయన పర్మిషన్ కోసం ట్రై చేస్తున్నాం. ఏం చెప్తారు సార్ ఆయన జీవితం గురించి? మీరేం చెప్తారంటే చాలామంది నెగిటివ్గా అని మీరే అన్నారు. ఇప్పుడు మొన్న ఇంటర్వ్యూ తర్వాత కొంచెం పాజిటివ్గా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏమైందంటే, ఇప్పుడు మనకి తెలిసిన నేను కూడా ఆడియన్స్లో ఒకనే కదా, మనకి తెలిసిన విజయ్ మాల్యా వేరు, మనకి తెలియని విజయ్ మాల్యా వేరు. మనకి తన గురించి చాలామందికి తెలియదు. మనం ఎంతసేపటికి ఆ ఫ్యాషన్గా ఆ గర్ల్స్ తోటి అటాటా ఎంజాయ్ చేస్తుంటాడు లైఫ్,
ఇదే తెలుసు తప్పితే దానికి ఒక స్ట్రాటజీ ఉండేది. ఇప్పుడు నేనే నా సినిమా రిలీజ్ చేయడానికి ఎలాంటి స్ట్రాటజీ ప్లే చేశాను, ఆయన ప్రోడక్ట్ని సేల్ చేయడానికి స్ట్రాటజీ ప్లే చేశాను. ఇప్పుడు ఆయన చేసిన దాకా అంతకుముందు ఎవరు ఏ ప్రోడక్ట్ చేసినా సరే కంపల్సరీగా ఒక మోడల్ కావాలి, ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలి అని చెప్పేసి చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ టైం ఆయన ప్రోడక్ట్కి ఆయనే మోడల్, ఆయనే బ్రాండ్ అంబాసిడర్. ఆయన ఇప్పుడు గ్లాస్ పెట్టుకుంటారు కదా, ఏంటంటే నా బిజినెస్ అదే కదా, ఆయన బిజినెస్ డ్రింకే కదా, మరి గ్లాస్ ఉండాల్సిందే కదా ఇన్స్పైర్ కావాలంటే, అంతే కదా. ఇప్పుడు చాలామంది బిజినెస్ మ్యాన్ ఉన్నారు మనకి, ఎవరి గురించి మనం మాట్లాడుకోం, విజయ్ మల్లి గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే పబ్లిక్లో ఉన్నాడు ఆయన, కొంచెం నలుగురు నడిచే దారిలో కాకుండా కొంచెం డిఫరెంట్గా వెళ్తున్నారు. సక్సెస్ అయ్యాడు. సరే, ఫెయిల్యూర్కి రకరకాల కారణాలు ఉంటాయి. నేను తీసుకుని ఏంటంటే ఫస్ట్ సక్సెస్ వరకే విజయ్ మాల్యా, దాని తర్వాత సెకండ్ది రైజ్ ఆఫ్ ది కింగ్ ఫస్ట్, దాని తర్వాత డౌన్ ఫాల్ ఆఫ్ ది కింగ్ సెకండ్. ఇది అట్లా తీసుకొని రెడీ చేసాము. సబ్జెక్ట్ అంతా రెడీ అయింది, ఆయన అప్రోచ్ అవుతున్నాము. అది అన్నీ జరిగితే అది చేస్తే వాళ్ళు, ఎందుకంటే అది ఓకే అంటేనే దగ్గర స్టార్ట్ చేయడానికి మినిమం 6 months పట్టిద్ది. ఆర్టిస్టులు తీసుకోవడం కానీ, వాళ్ళ తాతగారిని వాళ్ళ నాన్నగారిని ఈయన్ని సెలెక్ట్ చేయడం కానీ, ఇది కానీ లొకేషన్స్ కానీ. అంటే ఇప్పుడు మీరు వాళ్ళ తాతగారు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని అందరినీ ఆడియన్స్కి అంత పరిచయం కాదు కాబట్టి ఎవరిని పెట్టినా ఓకే. విజయ్ మాల్యా గారి ఫేస్ అంత బాగా తెలిసింది కాబట్టి బాగా మ్యాచ్ అయ్యే ఆర్టిస్ట్ని వెతకాలి. ఎవరెవరు అనుకుంటున్నారు సార్ మైండ్లో? అంటే రకరకాల అనుకుంటున్నాము. అరవింద్ స్వామి ఉన్నారు కదా, అరవింద్ స్వామి. ఇప్పుడు మొన్న జయలలిత గారి బయోపిక్ చేశారు కదా, దాంట్లో అరవింద్ స్వామి ఈ వేషం వేశారు కదా, అది చాలాసేపు చూస్తే తప్పితే గుర్తురాడు. ఓ అరవింద్ స్వామి అని చెప్పేసి. అంటే అలా మోల్డ్, అంటే ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ ఆర్టిస్టులే, కానీ అలా మోల్డ్ అయ్యే ఆర్టిస్ట్ ఎవరు ఉంటారు మనకి, ఫిజిక్ కానీ ఇది కానీ అట్లా ఉండరు, 2-3 ఉండరు ఇంకా ఆలోచనలో. అంటే ఫస్ట్ ఆయన దగ్గర నుంచి గ్రీన్ సైకిల్ వస్తే ఇంకా ముందుకు వెళ్దామని అని చెప్పేసి మనం ట్రై చేస్తున్నాం. అట్లనే ఆయన కోసమే కపిల్ దేవ్ని కలిసాము, కపిల్ దేవ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే కలిసాము. ఆ టైంలో వర్కౌట్ కాలేదు. సో ముందు సబ్జెక్ట్ చేద్దామని చెప్పి సబ్జెక్ట్ అంతా రెడీ చేసాము. ఇది మన ఇక అంటే ఇది దాని తర్వాత అది స్టార్ట్ చేస్తే కనీసం 2 ఏళ్ళు పట్టిద్ది. సినిమా అనుకుంటున్నారు సార్? కాదు వెబ్ సిరీస్. సేమ్ స్కామ్ 1992 అని హర్షద్ మెహతా. అదే సేమ్ ఇది స్కామ్ కాదు, స్కీమ్. లేదు, ఆయన లైఫ్ బిగినింగ్లో వెరీ వెరీ గుడ్ అనమాట. దాని తర్వాత ఈ ఎయిర్లైన్స్ స్టార్ట్ చేసినప్పుడే కొంచెం సెట్ బ్యాక్ అయింది తప్పితే, అంతేగాని ఆయన బేసికల్లీ ఈజ్ నాట్ ఫ్రాడ్ పర్సన్. సో వస్తే 2 సీజన్లు వస్తాయి, రైజ్ ఆఫ్ ద కింగ్, డౌన్ ఫాల్ ఆఫ్ ద కింగ్, అంతే. రెండు అంటే మనం ఏం చేసామంటే రైజ్ ఆఫ్ ది కింగ్నే మనం తీసుకున్నాం, డౌన్ ఫాల్ ఆఫ్ ది కింగ్ ఆయనతో డిస్కస్ చేయకుండా మన మార్కెట్లో దొరికే బ్యాడ్ దీన్ని తీసుకొని మనం చేయలేం కదా. ఇప్పుడు ప్రతి చోట కూడా 2 ఉంటాయి, హెడ్ అండ్ టైల్. మనం కాయనికి 1 సైడ్ చూసాం, అదర్ సైడ్ మనం చూడాలంటే ఆయనతో డిస్కస్ చేస్తే కదా ఏది ఎందుకు జరిగింది అనేది. అందరూ పారిపోయారు అంటున్నారు ఆయన్ని, ఆయన పారిపోలా, ఊరు వెళ్ళారు, వేరే కంట్రీకి వెళ్ళేటప్పటికి ఇక్కడ రకరకాలుగా పబ్లిసిటీ వచ్చేస్తుంది, పారిపోయాడు ఇంకెందుకు లేదు అని చెప్పేసి అటు వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయాడు చెప్తున్నమాట. అట్లా రకరకాల జరుగుతుండేది. అంటే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటో తెలుసుకుంటే కదా కరెక్ట్. ఎందుకంటే దాంట్లో ఆయన లైఫ్లో ఇప్పుడు యూత్కి కావాల్సిన ఇన్స్పైర్ అయ్యే బిజినెస్ ట్రిక్స్, ఇన్స్పిరేషన్స్ చాలా ఉండేది దాంట్లో ఆయన లైఫ్లో. అవి యూత్కి బిజినెస్ చేసే వాళ్ళకి కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, అందరికీ ఉపయోగపడిద్ది. మనం అక్కడ జరిగిన బ్యాడ్ డే తీసుకోకుండా గుడ్ తీసుకుంటే మనకి చాలా తెలుసుకోవచ్చు. అందుకనే అది ఒకటి అనుకున్నాను, అంతే. సూపర్ సార్, సూపర్. అది త్వరగా రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు.
చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.